హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రంపచోడవరంలో ఉన్న అందాలు అలాగే అక్కడ ఉన్న విశిష్టతల గురించి తెలుసుకుందామండి. ఎంట్రన్స్లోనే మనకి పచ్చని చెట్లు ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి. చుట్టూ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు అక్కడ ఫోటోషూట్లు కూడా కావాలంటే నేచర్తో చాలా అందంగా ఫొటోస్ తీసుకోవచ్చు. అలా చాలాసేపు జర్నీ చేసిన తర్వాత మనకి రంపచోడవరం ఊరు వస్తుంది. ఆ ఊరి దగ్గర నుంచి టర్న్ తీసుకుని లోపలికి వస్తే 1 కిలోమీటర్ లోపలికి మనకు వాటర్ ఫాల్స్ వెళ్ళి దారి ఉంటుంది. మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి. వెళ్ళే దగ్గరికి మనకు కొండలు దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. అలా చాలాసేపు జర్నీ చేసిన తర్వాత వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్కి అయితే మనం వస్తాం. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. సో అలా విందో టికెట్ ఇస్తారు. అది తీసుకుని పైకి జర్నీ స్టార్ట్ చేయాలి. బైక్స్ అవి వెళ్ళడానికి ఉండదు, బై వాకే వెళ్ళాలి. అలా నడుస్తూ పైకి ఎక్కడం స్టార్ట్ చేయాలి. డిస్టెన్స్ మాత్రం చాలా ఉంటుంది. నడిచే వాళ్ళు అయితే పర్లేదు, కానీ నల్లైన వాళ్ళకి అయితే ఇబ్బంది. సో నల్లైన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. పైకి ఇంకా వెళ్ళాలి. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మనకి దారి నిండా ఉంటాయి. ఎవరైనా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ మాత్రం చాలా ప్యూర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇంకా గ్రీనరీ గురించి అయితే చెప్పాల్సిన లేదు. మీకు ఎక్కడ చూసినా గ్రీనరీయే కనిపిస్తుంది. టూరిస్టులు ఇబ్బంది పడకుండా ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి బెంచెస్ అవి ఉంటాయి. అలాగే నేచర్ని డిస్టర్బ్ చేయకుండా మనకు డస్ట్బిన్స్ కూడా ఉంటాయి. ఎటువంటి వేస్ట్ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మాకు తగిలిన చిన్న వాటర్ ఫాల్. దాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి నడక స్టార్ట్ చేయాలి. ఇదే ఫస్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ కాసేపు మేము ఎంజాయ్ చేసాం. ఎవరైనా పైకి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా బాగుంది వాటర్ ఫాల్. ఇలాంటివి పైకి వెళ్ళి కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇంకా ఎంజాయ్ చేయడం. మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం.
కాసేపు ట్రెక్కింగ్ చేసిన తర్వాత కొంచెం దూరం మెట్లు ఉంటాయి. మెట్లు కూడా ఎక్కువ దూరం ఉండవు, కొంచెం దూరం ఉంటాయి. ఇంకా అలా వాటర్ ఫాల్స్ చూస్తూ వెళ్ళడమే పైకి. ఈ వాటర్ ఫాల్స్ గురించి చెప్పడం కన్నా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని యొక్క అనుభూతి తెలుస్తుంది. దారిలో మీకు ఎక్కడ పడితే అక్కడ ఫ్యామిలీ స్పాట్స్ కనిపిస్తాయి. సో అక్కడ కూర్చుని ఏమన్నా తినాలంటే తినచ్చు. కానీ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయి. ఇదే మన ఫస్ట్ వాటర్ ఫాల్. దీని పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో శివలింగం ఉంటుంది, 12వ శతాబ్దం నాటిది. ఇది వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వాటర్ ఫాల్. పక్కనే శివాలయం ఉంటుంది. విజిటర్స్ ఇబ్బంది పడకుండా ఐరన్ మెస్ కూడా చేయించారు, నడవడానికి వీలుగా ఉండడానికి. ఇదే 12వ శతాబ్దం నాటి శివాలయం. కానీ మనకి విఘ్నేశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. ఇక్కడ నుంచి భద్రాచలం కూడా సొరంగ మార్గం ఉందని మనకి పురాణాలు చెప్తున్నాయి. శివుడు సుమారుగా 1200 సంవత్సరాల క్రితం తెలిసినట్టు శివుడు చూడండి. ఓం నమః శివాయ. అలాగే అల్లూరి సీతారామరాజు కూడా ఈ లింగాన్ని అభిషేకించి ప్రార్థించేవారని కూడా కథలు చెప్తున్నాయి. కొంచెం మంది గుప్త నిధులు ఉన్నాయని అక్కడ ప్రదేశంలో తవ్వకాలు మొదలెట్టడం వల్ల లింగం పెరిగిపోయిందని, అలాగే దాన్ని అతికించి కట్టామని అక్కడ ఆచార్యులు చెప్పారు. ఇదే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఫస్ట్ దీని తర్వాత దీనిపైన దీనికంటే పెద్దది అమృతధార వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
ఇక్కడి నుంచి రోడ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. రాళ్ళపై నుంచి దాటుకుని వెళ్ళాలి. ఫుల్ రోడ్ అయితే సరిగ్గా ఉండదు. ట్రెక్కింగ్ చేయడానికి మంచి అనుభూతి. ఇక్కడ అయిపోయింది అనుకోకండి, ఇంకా పైకి వెళ్ళాలి. ఇవన్నీ దారి మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది అమృతధార వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి. సో ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే ఈ కష్టం తప్పదు. అలా కష్టపడి పడుతూ లేస్తూ కాస్త దూరం నడిస్తే అమృతధార వాటర్ ఫాల్స్కి చేరుకున్నాం. ఇదే అమృతధార వాటర్ ఫాల్స్. ఫైనల్లీ చేరుకున్నాం. బట్ చుట్టూ నాచురల్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా దగ్గరికంటే వెళ్ళకండి. ఇక అంతస్తు ఉంటుంది ఇది.